Hello everyone. Today topic is cubes. I am taking example 17 cube. యాక్చువల్గా ఎస్టర్డే క్లాస్లో స్క్వేర్స్ షార్ట్ కట్ తీసుకున్నాం కదా, వాటికి మనం పేరుగా డివైడ్ చేయాలి. కానీ ఇక్కడ 17 క్యూబ్స్ అంటే క్యూబ్ అంటే త్రీ డిజిట్స్గా డివైడ్ చేయాలి. 7 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 343. 1 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 001. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే 17 కదా, 1 into 7 into 3. 1 into 7 into 3 is nothing but 21. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 17 ఇంటూ 21తో మల్టిప్లై చేసి దాన్ని రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయాలి. 17 ఇంటూ 21 ఎంత వస్తుందంటే 357. అయితే ఫస్ట్ లాస్ట్ డిజిట్ని యూనిట్ డిజిట్ని వదిలేసి మిగతా నెంబర్కి 357 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 3 7 4 11 సారీ 7 4 11 బై మిస్టేక్ చేసా. 7 4 11 5 3 8 1 9. 17 cube is nothing but 4913. Okay, next example 44 cube. 4 cube nothing but 4 into 4 16 into 4 64. 3 డిజిట్స్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 064 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందంటే 4 into 4 into 3. 4 4s are 16, 16 3s are 48. నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 44 అనేది 48 తోటి మల్టిప్లై చేయాలి. 44 అనేది 48తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే 8 into 4 32. నెక్స్ట్ 4 into 4 16, 8 into 4 32. 16 ప్లస్ 32 మనకి రిమైండర్ ఎంత ఉంది 3 ఉంది కదా. 16 into 32 రిమైండర్ 3. 8 వస్తే ఏమొస్తుంది 51 వస్తుంది. 4 4 16 16 ప్లస్ 5 21. యాజ్ టీజ్గా లాస్ట్ యూనిట్ డిజిట్ని వదిలేసి మిగతా నెంబర్కి మనం 2112ను యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సరే మనకి 44 క్యూబ్. అండ్ నెక్స్ట్ ఒక కాంప్లికేటెడ్ నెంబర్ తీసుకుందాం 92 క్యూబ్. 2 cube is nothing but 008. 9 cube is nothing but 729. Next 9 into 2 into 3. 9 2s are 18, 18 3s are 54. నెక్స్ట్ మనకి ఇచ్చిన వాల్యూ 92ని 54తో మల్టిప్లై చేయాలి. 2 into 4 8 యూనిట్ డిజిట్లో 8 వస్తుంది. నెక్స్ట్ 9 5s are 40, 2 5s are 10, 9 4s are 36, 10 36 46. నెక్స్ట్ 9 5s are 45 45 to 49. 8ని వదిలేసి మిగతా నెంబర్కి 4968ని యాడ్ చేయాలి. 8 8 6 9 plus 9 18 7 7. 92 cube is nothing but 778 688. ఓకే, మీకు క్యూబ్స్ అర్థం అవ్వడానికి నేను హోంవర్క్ ఇస్తున్నాను. 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. వీటిని నేను చెప్పిన మెథడ్లో ఫాలో అయ్యి చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ 27 క్యూబ్. సెకండ్ వన్ ఈజ్ 86 క్యూబ్. మీరు ఆన్సర్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.